హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి భుజాలు జారుతుంటాయి. దాదాపుగా కటింగు స్టిచ్చింగు ప్రతి దాంట్లో కేర్ తీసుకొని కుడతాము. మొత్తం కుట్టిన తర్వాత ఒకవేళ భుజాలు జారితే ఏం చేయాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? బిగినర్స్కి దాదాపుగా ఇదే డౌటు. అలాగని మొత్తం కుట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయలేము, వాడుకోవాలి అంటే ఫ్రీగా ఉండదు కదా, మరి భుజాలు జారుతుంటాయి. దానికి మనం ఒక చిన్న టిప్స్ని 2 టిప్స్ని యూజ్ చేసి దానిని అడ్జస్ట్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. మనం ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్కి ఈ భుజాలు జారే ప్రాబ్లమ్ని చిన్న టిప్స్ని యూజ్ చేసి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, అది కూడా మనం అడ్జస్ట్ చేసాము అన్నది కూడా తెలియని అంత నీట్గా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనం మొత్తం బ్లౌజ్ని కుట్టడం పూర్తయింది. ఫస్ట్ ఇలా మామూలుగా తిప్పి చూపిస్తాను, మనకి ఈజీగా అర్థమవుతుంది. మొత్తం బ్లౌజ్ కుట్టడం పూర్తవుతుంది. మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత భుజాలు జారుతాయి. దాదాపు ఫ్రంట్ వైపున కొన్ని బ్లౌజులకైతే ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఎక్కువగా జారుతుంది, ఇక్కడి వరకు ఇలా లేచినట్లుగా లూజ్ వచ్చేస్తుంది. కొన్ని బ్లౌజులకైతే ఫ్రంట్ బ్యాక్ కలిపి కూడా మొత్తం ఇక్కడ జారినట్లుగా వచ్చేస్తుంది. అలాంటి ప్రాబ్లం వస్తే కనుక మనం 2 చోట్ల అడ్జస్ట్ చేసాము అంటే ఇక భుజాల దగ్గర జారే ఛాన్సే ఉండదు. అది ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో మనం ఆల్రెడీ టక్స్ వేసాం కదా. ఈ టక్స్ వేసిన దగ్గర ఇదిగోండి ఇలా చూపిస్తాను. ఈ టక్స్ వేసిన దగ్గర ఈ పొడవు దగ్గర మనం ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడి వరకు ఉంది కుట్టు, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసేయాలి. ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి ఇక్కడ మనం ఆల్రెడీ కుట్టిన ఈ కుట్టు ఉంది కదా, ఇక్కడి వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మొత్తం ఏమీ తేడా రాదు, కానీ ఇక్కడ మాత్రమే కొంచెం ఇలా లూజ్ తగ్గుతుంది. అంటే మనం ఇక్కడ ఈ టక్స్ కొంచెం ఎక్కువ వేస్తాం కదా, ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడ తగ్గటం వల్ల ఇక్కడ ఈ లూజ్ తగ్గడం వల్ల మనకి ఈ బ్యాక్ పార్ట్లో ఇలా పట్టినట్లుగా వచ్చేస్తుంది. దానివల్ల దాదాపుగా మనకి ఇక్కడ ఎక్కడైనా షోల్డర్ ఒకవేళ జారినా సరే ఈ టక్స్ని ఇలా 2 వైపులా ఇలా వేసేయడం వల్ల ఇక్కడ మొత్తం పట్టుకున్నట్లుగా ఉండి బ్యాక్ పార్ట్లో ఇక్కడ కొంచెం ఇలా లాగినట్లుగా వచ్చేస్తుంది. దాంతో ఇక్కడ షోల్డర్స్ జారడం తగ్గుతుంది. అలా మనకి బ్లౌజ్లో భుజాలు జారితే కనుక ఇటువైపున అలానే 2వ వైపున కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకొని 2 వైపులా ఖచ్చితంగా ఈ టక్స్ని వేసేసేయాలి. ఒకటి ఇలా టక్స్ వేసేస్తే కొంతవరకు తగ్గుతుంది, పర్వాలేదు, ఓకే. కానీ మనకి మరి పూర్తిగా తగ్గాలి అంటే ఈ షోల్డర్ జాయింట్ దగ్గర వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని మనకి ఈ చివరి వరకు అయితే కనుక కుట్టు కనిపించేస్తుంది పైకి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు వేసామంటే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది, చూడటానికి అంతగా బాగుండదు. ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగానే దీన్ని కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి సుమారుగా ఒక 1.5 ఇంచ్ మాత్రమే పెట్టుకోండి. ఎక్కువ చివరి వరకు అస్సలు పెట్టద్దు, అప్పుడు మీకు నీట్గా రాదు. 1.5 ఇంచ్ వరకు పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడ నుండి ఈ చివరికి మాత్రమే ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గానే వస్తుంది, ఇక్కడ నుండి మాత్రం కొంచెం ఇలా క్రాస్గా వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా 1.5 ఇంచ్ వరకు మాత్రమే కుట్టు వేసేసేయాలి. ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కుట్టులో కలిసేలా వేసేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా దాదాపుగా 1/2 ఇంచ్ అంటే సుమారుగా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ తగ్గుతుంది. 1/2 ఇంచ్ మనకి బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో కూడా తగ్గుతుంది కదా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా వరకు ఈ భుజాలు జారే ప్రాబ్లం తగ్గుతుంది. ఇది కూడా సేమ్ అంతే, 2 వైపులా ఖచ్చితంగా వేసేసుకోవాలి. ఒకసారి ఇలా బ్లౌజ్ని తిప్పుకున్న తర్వాత చక్కగా మనం మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఈ 1.5 ఇంచ్ దగ్గర వరకు ఇక్కడ నుండి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని ఇలా కొంచెం క్రాస్గా కనుక కుట్టు వేసుకున్నట్లయితే మనం ఇలా బ్యాక్ పార్ట్లో బ్యాక్ టక్స్లు అలానే షోల్డర్ జాయింట్ దగ్గర ఈ 2 వైపులా వేసుకున్నాము అంటే మనకి ఎంత ఎక్కువ షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నా సరే చాలా అంటే చాలా చక్కగా సెట్ అవుతుంది. చాలా సింపుల్గా మనకు ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ని ఇక వేరే ఏమీ ఛాన్స్ ఉండదు చేయడానికి. కాబట్టి ఇలా ఈ 2 టిప్స్ని యూజ్ చేస్తే కనుక చాలా అంటే చాలా చక్కగా చాలా సింపుల్గానే మనం ఈ షోల్డర్ జారే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ చూసారు కదా, చిన్న టిప్ని యూజ్ చేసి బ్లౌజ్ భుజాలు జారకుండా ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది. బిగినర్స్కి ఎక్కువగా వస్తుంది ఈ ప్రాబ్లం. అలాగని ఆల్రెడీ కుట్టే వాళ్ళకి రాదు అని కాదు. ఎంత అనుభవం ఉండి కుట్టే వాళ్ళకైనా సరే ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగింది అంటే దాదాపుగా ఈ భుజాలే జారిపోతాయి. ఇలా కనుక ఈ టిప్స్ని యూజ్ చేస్తే చాలా అంటే చాలా ఈజీగా భుజాలు జారడం మొత్తాన్ని చక్కగా అడ్జస్ట్ చేసేసేయచ్చు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.